ఆస్తి కోసం ఓ టీవీ నటి రోడ్డున పడి గొడవకు దిగడం సంచలనంగా మారింది. అన్న ఆస్తి కోసం వదినపై దౌర్జన్యం చేసి ఇల్లు కూల్చేసింది. బాధితురాలు స్టేషన్కు వెళ్లడంతో టీవీ నటిపై కేసు నమోదైంది. స్మాల్ స్క్రీన్ పై రౌడీయిజం చూపించే ఆ టీవీ నటి రియల్ లైఫ్ లోనూ అలాగే రచ్చ చేసి ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఎక్కడో పల్లెలో పుట్టి బుల్లితెరపై తళుక్కుమన్న ఈమె పేరు శ్రీవాణి. పలు సీరియల్స్ లో నటించిన శ్రీవాణి మహిళలకు బాగా తెలిసిన నటి. కానీ ఇప్పుడు వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆస్తి గొడవల్లో వదినపై దాడి చేసినందుకు ఆమెపై కేసు బుక్ చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా పరిగి శ్రీవాణి సొంతూరు. వీరి కుటుంబం చాలా కాలం క్రితమే హైదరాబాద్ కు వచ్చింది. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో ఉంటోంది శ్రీవాణి. ఆమె సోదరుడు బాబ్జీ 5 ఏళ్ల క్రితం అనూషను పెళ్లి చేసుకున్నాడు. మరో తల్లి కొడుకైన బాబ్జీ పరిగిలోనే ఉండేవాడు. కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. అప్పుడే అక్కడ ఉన్న భూమి గురించి తండ్రి ద్వారా శ్రీవాణికి తెలిసింది. దీంతో పరిగిలో ఉన్న భూమిని అమ్మేందుకు బ్రోకర్లను తీసుకుని వెళ్ళింది శ్రీవాణి. అయితే ఈ భూమి అమ్మితే తాను ఎక్కడుండాలని శ్రీవాణి వదిన అనూష నిలదీసింది. మా అన్న చనిపోయాడు కాబట్టి భూమి మీద హక్కు లేదని శ్రీవాణి గొడవకు దిగింది. అంతేకాదు ఇక నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో శ్రీవాణి అనూషల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీవాణి వదినపై దాడి చేసింది. దీంతో అనూష వెళ్లి శ్రీవాణిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీవాణి అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ కు వచ్చేసింది. అన్న చనిపోయాడన్న జాలి కూడా లేకుండా తనపై దాడి చేసిందని ఆవేదన చెందుతోంది ఆమె వదిన. తన భర్త చనిపోయినప్పుడు శ్రీవాణితో పాటు అత్తమామలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారని, ఆదుకోవాలని మాత్రం చూడలేదని ఆరోపిస్తోంది. తను వచ్చింది, వాళ్ళ అక్క కూతురు ఉంది, ఇంకా ఇద్దరు తెలివన్న మగ వ్యక్తులు హైదరాబాద్ నుంచి తొలికొచ్చింది. వాళ్ళు అసలు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? ఇంకేది, నువ్వు నీ భర్త చనిపోయింది కదా, నువ్వు వెళ్ళిపోతే మేము ఇది అమ్ముకొని పోతాము, మా నాన్న స్థలము, నీకేమో అధికారం ఉంది, మాకు హక్కు ఉంది, మేము అమ్ముకొని పోతామని ఇక్కడ చాలా గొడవ చేయడం జరిగింది. దాని మీదనే నన్ను కొట్టడం జరిగింది. నేను అందుకే పరిగి పోలీస్ స్టేషన్ ఆశ్రయించుకున్నాను. అయినా తగిన న్యాయం చేయాలి. తన యాంకర్ అన్నీ తనకు కొద్దిగా ఉన్నది. అయినా నేను కూడా సమాజంలో తిరుగుతున్నా కాబట్టి పిల్లలు ఉంటేనే ఉండాలి, భర్త చనిపోతే భర్త ఇంట్లో ఉండొద్దని ఏం లేదు కదా. మామ కోటేశ్వరరావు, అత్త ఉషాదేవి మరియు ఆమె కూతురు అయిన శ్రీవాణి, ఈమె బుల్లితెర యాంకర్ కమ్ యాక్టర్గా వర్క్ చేస్తున్నారని చెప్పారు. ఆమె భర్త అయిన విక్రమాదిత్య రెడ్డి అండ్ కూతురు శాంతిప్రియ మరియు శ్రీవాణి యొక్క అక్క చెల్లెలందరితో కలిసి గత కొంతకాలం నుంచి ఆమెని తన అన్న చనిపోయినాడు కాబట్టి ఇంట్లోంచి వెళ్ళిపో, ఆస్తి అంతా మాకు ఇచ్చేయమని తమను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని కంప్లైంట్ మేరకి 498A, 452, 427 IPC అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో వీళ్ళందరిపైన కేసు నమోదు చేశాను. తన తండ్రి సంపాదన ఆస్తిలో తనకు వాటా ఉందన్నది శ్రీవాణి వాదన. అయితే ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఏ గొడవ లేదు. కానీ సీరియల్లో యాక్షన్ సీన్ల రోడ్డు మీద వదినపై దాడి చేయడం సంచలనంగా మారింది.